ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లపై విద్యార్థులు పోరుబాట పట్టారు. మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి ఆఫీస్ వద్ద బీసీ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు నిరసనకు దిగారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లపై విద్యార్థులు పోరుబాట పట్టారు. మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి ఆఫీస్ వద్ద బీసీ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాసప్ ట్యాంక్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లపై విద్యార్థులు పోరుబాట పట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మాసప్లోని డిఎస్ఎస్ భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కూడా హాజరై ఈ నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. అంతేకాకుండా స్కాలర్షిప్లు కూడా ఇవ్వట్లేదు. మరోవైపు ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాక పలు కాలేజీలలో కూడా విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదని కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాసప్ ట్యాంక్ లోని డిఎస్ఎస్ భవనం నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తమకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయడం కూడా వారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. వారిని అడగాలి, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతుంది? గత 3 సంవత్సరాలుగా పెండింగ్ 8,000 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులు పాస్ అయినా కూడా ఉన్నత విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఒకవైపు జాబులు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు సర్టిఫికెట్లు కావాలని చెప్పి విద్యార్థులు అడుగుతా ఉంటే బాండ్ పేపర్లు రాసియండి, మీకు సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజ్ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులు, ఒక పక్కన తల్లిదండ్రులు అప్పులపాలు అవుతా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం మా పిల్లలు కూడా ఉన్నతమైన విద్య చదవాలని చెప్పి ఒక పక్కన తల్లిదండ్రులు పుస్తకాలు అమ్ముకొని ఫీజులు కట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మూసి సుందరీకరణకి 1,50,000 కోట్లు కేటాయిస్తా అంటారు. ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిరా? ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చిరా? కేవలం మీరు అవినీతి చేయడానికి, ఢిల్లీకి మూటలు పంపడానికి మీరు మూసి సుందరీకరణ చేస్తా ఉన్నారు. విద్యార్థులను గాలికి వదిలేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఢిల్లీకి దాదాపు 50 సార్లు పోయినారు, కానీ ఈ విద్యార్థులకు ఒరిగిందేమి లేదు, నిరుద్యోగులకు కూడా ఒరిగిందేమి లేదు. ఈ రోజు విద్యార్థులను గాలికి వదిలేసి విద్యాశాఖ మంత్రి లేడు. కొత్త వైన్ బాటిల్ తీసుకొస్తా ఉంటారు, కానీ విద్య పట్ల శ్రద్ధ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు సంక్షేమ హాస్టల్ పరిస్థితి అయితే ఈరోజు స్కై ఓవర్లు కడతారు, ఫ్లైఓవర్లు కడతారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడతారు, కలెక్టరేట్లు కడతారు, కానీ విద్యార్థి చదువుకునే కాలేజ్ హాస్టళ్లకు మాత్రం ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. అద్దె కట్టకపోతే ఖాళీ చేయండి అని చెప్పి ఓనర్ తాళాలు వేస్తా ఉన్నారు. విద్యార్థులు ఎక్కడ ఉంటారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కమిషనర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నారు, మీరు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లించకపోతే మాత్రం విద్యార్థులు వచ్చి కమిషనరేట్ లోపల మీ రూమ్ లోనే వస్తుంటారని చెప్పి కూడా కమిషనర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకు విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యత? ఎందుకు పిల్లలు చదువుకోద్దా, విద్యార్థులు చదువుకోద్దా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? అధికారం రాకముందు విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం, మేము స్కాలర్షిప్లు బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ముఖ్యమంత్రి దాకా విద్యాశాఖ పెట్టుకొని విద్యాశాఖకి బడ్జెట్ కేటాయించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్కన 20% కమిషన్లు తీసుకొని కాంట్రాక్ట్ నిధులు కేటాయిస్తారు. వీళ్ళకి ఇస్తే కమిషన్లు రావు అన్న దురుద్దేశంతో ఈరోజు విద్యార్థులను గాలికి వదిలేసి ఈరోజు స్కాలర్షిప్లు లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు మీద నిధులు లేవా? నిధులు లేకపోతే ఎమ్మెల్యేలు జీతాలు ఆపండి, ఎమ్మెల్యేలు అలవెన్స్ ఆపండి, కానీ మా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు శాంతియుతంగా చేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో మిలిటెంట్ పోరాటాలు చేస్తాం, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. దానికి ముఖ్యమంత్రి గారే
బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్కన గురుకుల పాఠశాలలు చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తీసుకొస్తా ఉన్నారు. ఓకే, సంతోషమే. కానీ పాత గురుకులాలు యథావిధిగా కొనసాగాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గురుకులాలు దాదాపు ఈ దేశానికి ఆదర్శమైన గురుకులాలలో ఒకప్పుడు 6 లక్షల స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు 1 లక్ష తగ్గి 5 లక్షల స్ట్రెంత్ పడిపోయింది. ఎప్పుడు ఏ విధంగా గురుకుల విద్యార్థులకి ఏ విధంగా ఎన్ని రకాలుగా ఒక పక్కన రేకులు పెచ్చులుడిపై చనిపోతా ఉన్నారు, పాములు కాటే చనిపోతా ఉన్నారు, ఎలుకలకి చనిపోతా ఉన్నారు. గురుకుల పాఠశాలకు కూడా సొంత భవనాలు కట్టాలి, నాణ్యమైన విద్య అందించాలి, మరి భోజనం కూడా మంచి క్వాలిటీ భోజనం పెట్టాలి. అదే భోజనం మీరు అసెంబ్లీ నడిచినప్పుడు ఎమ్మెల్యేలు కూడా తినాలని కూడా ఈ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిందని గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు విడుదల చేయట్లేదు? ఎందుకు బకాయిలు పెండింగ్ లో పెడుతున్నారు? ఇప్పుడు ఆనాటు ఆర్ కృష్ణ గారు 5 రోజులు ఆమరణ దీక్ష చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే ఒక టమాటా లారీ కింద పడిపోతే ఏ విధంగా అయితే ఎవరికి తగినంత వారు దోచుకుంటారో, కేవలం దోచుకునే దాని మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల స్కాలర్షిప్ల మీద లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాలేజ్ ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఎక్కడిదక్కడ మంత్రులను అడ్డుకుంటాం, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. మరో తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేస్తామో మరో తెలంగాణ విద్యార్థి ఉద్యమం మిలియన్ మార్చ్ రిపీట్ అవుతాం. కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.